అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎలా చెప్పను పార్ట్ 12 విందాం. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న సిద్ధు పూజ పేరును పదే పదే కలవరిస్తూ ఉన్నాడు. పక్కనే కూర్చున్న అహల్య గారు కంగారు పడుతూ బయట ఉన్న పాదసారథిగాని పిలిచారు. మిథున్ పాదసారథులు లోపలికొచ్చారు. సిద్ధు పూజను కలవరిస్తూ ఒక్కసారిగా గట్టిగా అరిచి లేచి కూర్చున్నాడు. ఏమైంది కన్నా? సిద్ధు, భయపడకరా. అమ్మా అమ్మ, పూజ పైనుంచి పడిపోయింది. తన ఒంటి నిండా రక్తం. తను మాట్లాడడం లేదమ్మా. పూజ ఎక్కడుంది అని తడబడుతూ ఏడుస్తూ అరుస్తున్నాడు సిద్ధు. పూజకి ఏం కాలేదురా, తను బాగుంది. నువ్వప్పుడే లేవకూడదు అన్నారు పాదసారథి. అహల్య ఏడుస్తూ సిద్ధును పట్టుకున్నారు. మిథున్, అశోక్లు డాక్టర్ని తీసుకొచ్చారు. నేను పూజను చూడాలి, నన్ను వెళ్ళనివ్వండి అమ్మా, తను చూడాలి. ఎలా ఉంది పూజకు? పూజ బాగానే ఉందిరా, నువ్వు దిగులు పడకు అన్నారు పాదసారథి. డాక్టర్ వచ్చి సిద్ధుని చెక్ చేసి నథింగ్ సీరియస్ అని చెప్పారు. డాక్టర్, నేను పూజను చూడాలి, ఒక్కసారి నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్ డాక్టర్ అని అడిగాడు సిద్ధు. ఓకే సిద్ధు, బట్ ఎక్కువసేపు ఉండకూడదు, బికాజ్ మీ వైఫ్ ఇంకా అన్కాన్షియస్గానే ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్. మిథున్, అశోక్ సిద్ధుని చెరువు వైపు పట్టుకుని పూజను ఐసీయూకి తీసుకెళ్లారు. తల చుట్టూ కట్టు, చేతులకు బ్యాండేజెస్తో అన్కాన్షియస్గా బెడ్ మీద ఉన్న పూజను చూసి సిద్ధు కూడా తట్టుకోలేకపోతుంది. పూజ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడ్చేశాడు సిద్ధు. నేను కాపాడుకోలేకపోయాను, ఇదంతా నా వల్లే అని ఏడుస్తున్నాడు. అశోక్ మీదని నచ్చ చెప్పినా సిద్ధు వినట్లేదు. తన స్థితిలో చూసి సిద్ధుకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఇంతలో నర్సు వచ్చి బయటకు వెళ్ళండి, పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు అంది. సిద్ధును కొంచెం సేపు ఉండనివ్వమని అశోక్ మీదని బ్రతిమాలారు. వాళ్ళలా బ్రతిమాలడంతో సరే కొంచెం సేపు మాత్రమే అని చెప్పి వెళ్ళిపోయింది నర్స్. సిద్ధుని పూజ దగ్గర వదిలి ఇద్దరు బయటకు వచ్చేశారు. బయట పాదసాది, అహల్యలు కంగారు పడుతూ ఉన్నారు. మరేం పర్లేదు, కొంచెం సేపు పూజతో ఉంటే వాడి మనసు కుదుటపడుతుంది అని చెప్పారు వాళ్ళు. నాకు కూడా అదే కావాలి అన్నారు అహల్య. పూజను చూస్తుంటే సిద్ధు గుండె తరుక్కుపోతుంది. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదురా పూజ. నీ కష్టం వచ్చినప్పుడు నీ దగ్గర లేకుండా పోయాను. నేను ఒక ప్రేమికుడినేనా? ప్రేమించిన అమ్మాయి కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గర లేను నేను. ఇప్పుడు అదే అమ్మాయి భార్యగా నా జీవితంలోకి వచ్చినా కూడా కాపాడుకోలేకపోయాను. నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. నేను ఇలా చూడలేకపోతున్నాను. త్వరగా లేచి నాతో ఏదైనా మాట్లాడు బంగారం. కనీసం నాతో గొడవైనా పెట్టుకో. నీ మాటలన్నా నువ్వన్నా నాకు ప్రాణం. కానీ నా ప్రేమ నీకు చెప్పుకోలేను. నీ ప్రేమను పొందలేని దురదృష్టవంతుడు నేను అని ఏడుస్తూ, అసలు నీకింత కష్టం పెట్టిన నరేష్ గారిని వదిలేదే లేదు అని కోపంగా అరుస్తూ అన్నాడు సిద్ధు. అక్కడే పూజ బెడ్ పక్కనే కూర్చుని తన చేతిని పట్టుకుని పూజను చూస్తూ కూర్చున్నాడు సిద్ధు. సిద్ధును పూజను తలుచుకుంటూ ఏడుస్తూ అహల్య బాగా నీరసపడిపోయింది. ఇంకా ఆమెను ఇంటికి వెళ్ళమని చెప్పారు పాదసారథి. అహల్య, నువ్వు అసలు ఏం తినలేదు, ఒకసారి నీ పరిస్థితి చూడు. పిల్లలకి ఏం కాదు, డాక్టర్స్ బాగా చూసుకుంటున్నారు కదా, నువ్వు ఇంక ఇంటికి వెళ్ళి ఏదైనా తిని రెస్ట్ తీసుకో అని చెప్పారు పాదసారథి. కానీ అహల్య గారు అస్సలు వినలేదు. నాన్న చెప్పింది నిజమే అమ్మా, సిద్ధుకు స్పృహ వచ్చింది కదా, వాడు బాగానే ఉన్నాడు. ఇంకో 2 డేస్లో పూజకు కూడా రికవరీ అవుతుందని డాక్టర్స్ చెప్పారు కదా, నువ్వు ఇంటికి రా అమ్మా. అవునా ఆంటీ, మీరు ఇంటికి వెళ్ళండి, మేమందరం ఇక్కడే ఉన్నాంగా అన్నాడు అశోక్. అందరూ బలవంతం చేసేసరికి సరే అని ఒప్పుకున్నారు అహల్య. మిథున్ అహల్యని తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. కానీ అశోక్ తను డ్రాప్ చేస్తా అన్నాడు. త్రిపురకు పూజ గురించి తెలిసి దిగులు పడుతోందని, తనకు చూడాలనుందని హాస్పిటల్కి వస్తానని అంటోంది. సో ఆంటీని డ్రాప్ చేసి త్రిపుని తీసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండన్నా అని చెప్పాడు అశోక్. సరే అయితే నువ్వు వెళ్ళు అన్నాడు మిథున్. అశోక్, అహల్య గారు కారులో ఇంటికి వెళ్తున్నారు. అహల్య గారు ముభావంగా ఉన్నారు. ధైర్యంగా ఉండండి ఆంటీ, ఆ చలపతి వాడి కొడుకు ఇంకేం చేయలేరు, మేమున్నాం కదా, మీరు బాగుంటేనే మేము కూడా ధైర్యంగా ఉండేది. నువ్వు చెప్పేది కూడా నిజమే అశోక్, నాకు కూడా ధైర్యంగా ఉండాలనుంది. కానీ ఆ చలపతిని తలుచుకుంటేనే మనసంతా కల్లోలంగా అయిపోతుంది. మనమేం తప్పు చేయలేదా ఆంటీ, మనకు న్యాయం అనిపించిందే మనం చేసాం, ఇంకంతా దేవుడి దయ అని అహల్య గారి చేతిని పట్టుకుని ధైర్యం చెప్తున్నాడు అశోక్. థ్యాంక్ యూ అశోక్ బాబు, నువ్వు మాకు చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నావు. నిజంగా నీలాంటి మంచి ఫ్రెండ్ మా సిద్ధుకు ఉండడం వాడి అదృష్టం. అదేంటా ఆంటీ అలా అంటున్నారు, నాకు మా ఫ్యామిలీ ఎంతో మీరు అంతే అని చిన్నగా స్మైల్ ఇచ్చాడు అశోక్. అశోక్ వైపు కృతజ్ఞతగా చూశారు అహల్య. అలా మాట్లాడుకుంటూ అహల్యను డ్రాప్ చేసి త్రిపురను పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అశోక్. అహల్య గారు ఇంటికి వచ్చారు కానీ ఆమె మనసంతా దిగులుగానే ఉంది. ఫ్రెష్ అయి దిగులుగా రూమ్లో కూర్చుని ఉన్నారు.
తారొచ్చి, అత్తయ్య కొంచెం ఏమన్నా తినండి అని చెప్పింది. నాకు ఇప్పుడేం తినాలని లేదు, కొంచెం సేపు పడుకున్న తర్వాత తింటానని చెప్పి తారని పంపించేశారు. కానీ కళ్ళు మూసుకుని పడుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నా కూడా అహల్య గారికి సిద్ధు జీవితంలో 6 నెలల క్రితం రేగిన అలజడే తన కళ్ళ ముందు మెదులుతూ ఉంది ఆవిడికి. దాన్ని తలుచుకుని ఏడుస్తూ ఉన్నారు ఆవిడ. అహల్య గారు ఆ రోజు జరిగిన సంగతి గుర్తు చేసుకున్నారు. 6 నెలల క్రితం రోజు కంటే ఆ రోజు సిద్ధు చాలా హుషారుగా ఆఫీస్కి రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. ఏంట్రా ఈరోజు అంత హ్యాపీగా ఉన్నావు? అది ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను అని త్వరగా బ్రేక్ఫాస్ట్ ముగించి అహల్య గారు బుగ్గ మీద కిస్ చేసి చాలా హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళాడు సిద్ధు. సిద్ధుని అలా చూసి అహల్య గారికి విచిత్రంగా ఆనందంగా కూడా ఉంది. అలా సంతోషంగా వెళ్ళిన సిద్ధు నుండి అహల్య గారికి ఆ రోజు రాత్రి 11:30 కాల్ వచ్చింది. సిద్ధు కోసం వెయిట్ చేస్తున్న అహల్య గారు, ఏంట్రా ఇంకా ఇంటికి రాలేదు అని అడిగారు. అటు నుంచి సిద్ధు అమ్మా అని భయంగా అరుస్తున్నాడు. ఏంట్రా సిద్ధు, ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నావు? తెలీదమ్మా, నేనేం చేయలేదు అన్నాడు తడబడుతూ. ఏంట్రా సిద్ధు, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఇంటికి వస్తూ ఉంటే ఎవరో ఒక లేడీ నా కారు కింద పడింది, ఆవిడ లేవడం లేదమ్మా, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. సిద్ధు మాటల్లో భయం వణుకు అహల్య గారికి అర్థమైంది. నువ్వేం భయపడకు బాబు, సిద్ధు నేను వస్తున్నాను అన్నారు అహల్య. ఉన్నట్టుండి సిద్ధు నుండి ఏం సమాధానం రాలేదు. సిద్ధు సిద్ధు మాట్లాడరా అని ఏడుస్తూ పిలిచారు అహల్య. అయినా కూడా సిద్ధు నుంచి ఏం సమాధానం రాలేదు. అహల్య గారు కంగారుగా జరిగింది మొత్తం పాతసాతి మిథున్లకు చెప్పి సిద్ధు ఉన్న స్పాట్కి వెళ్ళారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి సిద్ధు కార్కి దూరంగా ఓ ఆడమనిషి రక్తపు మడుగులో పడుంది. సిద్ధు కార్ దగ్గరికి వెళ్ళగా కారులో సిద్ధు స్పృహ లేకుండా పడున్నాడు. తన కార్ ఓ పోల్ని గుద్దుంది. సిద్ధు తలకి గాయమై బ్లీడింగ్ అవుతోంది. వెంటనే పాదసారథి వాళ్ళు సిద్ధుతో పాటు ఆవిడ్ని కూడా వాళ్ళు తెలిసిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఆ లేడీ చనిపోయిందని చెప్పారు డాక్టర్స్. సిద్ధుని ఐసీయూలోంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అశోక్ కూడా అక్కడికి వచ్చారు. అహల్య వాళ్ళు ఓవైపు బాధ, ఓవైపు టెన్షన్గా ఉన్నారు. అసలు సిద్ధు యాక్సిడెంట్ చేసిన ఆమె ఎవరో తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఆవిడ దగ్గర ఎలాంటి పర్స్ కానీ ఐడి లాంటివి కానీ లేవు. అశోక్ ఆమెను చూసొచ్చి టెన్షన్ పడుతూ ఆమె నాకు తెలుసు అని పాదసారథి గారి చెప్పారు. పాదసారథి, అహల్య, మిథున్లు ఎవరు అని అడిగారు ముక్తకంఠంతో. అశోక్ దిగులుగా, ఆవిడ మనం ఆఫీసులో వర్క్ చేసే పూజ వాళ్ళ అమ్మగారు, అంతేకాదు పూజను మన సిద్ధు ప్రేమిస్తున్నాడు అంకుల్ అని అప్పటి వరకు సిద్ధు పూజ మధ్య జరిగిన విషయాలన్నీ మొత్తం చెప్పాడు. ఆ మాటలు విన్న అహల్య గారికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒకవేళ పూజకి విషయం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని బాధపడుతున్నారు. అసలు సిద్ధుకి విషయం తెలిస్తే వాడు తట్టుకోలేడు అని ఏడుస్తున్నారు అహల్య. ప్రస్తుతానికి పూజ ఊర్లో లేదని చెప్పాడు అశోక్. కాసేపటి పాదసారథి గారు బాగా ఆలోచించి ఈ విషయం సిద్ధుకు తెలియకూడదని నిర్ణయానికి వచ్చారు. ఏంటండి మీరు అనేది? ఒకవేళ ఎప్పుడైనా తెలిస్తే? అప్పటికి సిద్ధు సిచ్యుయేషన్ వేరుగా ఉంటుంది, కానీ ఇప్పుడే చెప్తే వాడు తట్టుకోలేడు. పైగా పూజను వాడు ప్రేమిస్తున్నానని తెలిసి కూడా ఈ విషయం వాడికి చెప్తే మన సిద్ధు మనకు దక్కడు అని వాళ్ళందరూ చనిపోయింది పూజ తల్లని చెప్పకూడదని డిసైడ్ అయ్యారు. అహల్య మనసు అంగీకరించకపోయినా కొడుకు కోసం ఒప్పుకున్నారు. మరి పూజ విషయం? తనకి ఈ విషయం తెలిస్తే ఇంకెప్పటికీ సిద్ధుని క్షమించదు. అప్పుడైనా సిద్ధుకు నిజం తెలిసిపోతుంది. పూజకు కూడా అప్పుడే నిజం చెప్పకూడదు. తనకి ఇంకా ఎవరైనా ఉన్నారా? అంకుల్, తనకు ఒక మావయ్య ఉన్నాడని విన్నాను. అలా పాదసారథి వాళ్ళు చలపతిని కాంటాక్ట్ అయ్యి విషయం మొత్తం చెప్పి డబ్బిచ్చి పూజను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అలాగే కొన్ని రోజులకి మేమే వచ్చి స్వయంగా తనతో నిజం చెప్పి ఏదోలా ప్రాధాయపడతాం. ఈ యాక్సిడెంట్ మా వాడు కావాలని చేసింది కాదు, దయచేసి సహాయం చేయమని చలపతిని వేడుకున్నారు. చలపతి చిలక పలుకులు పలికి సరైన డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు చలపతిని కాంటాక్ట్ చేసినా అతని గురించి తెలియలేదు. ఇటు పూజ కూడా ఆఫీస్కి రాకపోవడంతో అహల్య వాళ్ళకి దిగులు పట్టుకుంది. ఇటు సిద్ధు కూడా కోలుకుని తను యాక్సిడెంట్ చేసిన ఆవిడ ఎవరు, ఎలా ఉంది అని అడుగుతున్నాడు. అహల్య పాదసారథి వాళ్ళు ముందే అనుకున్నట్టుగా సిద్ధుకి ఆవిడ పూజ తల్లని చెప్పకుండా ఎవరో మరి కానీ తను చనిపోయిందని చెప్పారు. జరిగింది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అని, వారి ఫ్యామిలీకి విషయం చెప్పి క్షమాపణ కోరామని వాళ్ళని క్షమించేశారని చెప్పారు. అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అయినా సిద్ధుకి మాత్రం తన కారు కింద పడి ఓ ప్రాణం పోయిందే అని తెగ బాధపడుతూ ఉన్నాడు. అసలు ఏం పట్టించుకోకుండా తన రూమ్లోనే ఉండి దిగులు పడుతూ ఉన్నాడు. అహల్య గారు ఎంతో ఓదార్చి నచ్చజెప్పినా సిద్ధు పరిస్థితి మాత్రం ఏమాత్రం మారడం లేదు. తను బ్లేమ్ చేసుకుంటూ మదన పడుతూ ఉంటున్నాడు.
ఇంక సిద్ధు బాధ చూడలేక సిద్ధుని అమెరికా పంపించేశారు అహల్య. ఆ తర్వాత త్రిపుర ద్వారా ఆ చలపతి పూజకు బలవంతంగా తన కొడుకు నరేష్నిచ్చి పెళ్లి చేస్తున్నాడని తెలిసి అహల్య పాదసారథులు పెళ్లి సమయానికి వెళ్లి పెళ్లాపించి పూజను తమతో తీసుకెళ్లారు. చలపతిని పోలీసులు పట్టించారు. కానీ నరేష్ అప్పటికే పారిపోయాడు. పూజకు నిజం చెప్పాలనున్నా అహల్య వాళ్ళు చెప్పలేకపోయారు. త్రిపుర దగ్గరే ఉంచి తన జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ పూజని తన బాధని చూస్తూ అహల్యగా తట్టుకోలేరు. త్రిపుర ద్వారా పూజకు కూడా సిద్ధు అంటే ఇష్టమని, కానీ ఆ విషయం ఇంకా సిద్ధుకు చెప్పలేదని తెలుసుకున్నారు అహల్య. జరిగిందాన్ని మార్చలేకపోయినా కనీసం పూజకు తోడుగా ఉండాలని అహల్య నిశ్చయించుకున్నారు. పూజకి సిద్ధుకి పెళ్లి చేయాలని అనుకుంటున్నా అని పాదసారథి మిథున్ అశోక్లకు చెప్పారు. ఈ విషయం విని మొదట అందరూ ఆశ్చర్యపోయినా తర్వాత ఆ నిర్ణయం సరైందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే చలపతి తన కొడుకు నరేష్ పూజను వదలరని, పూజను తమ కోడలుగా చేసుకుంటే తన జోలికి రారని అనుకున్నారు వాళ్ళు. సిద్ధును అమెరికా నుంచి పిలిపించి తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్తున్నా కూడా వినకుండా పూజకి సిద్ధుకి పెళ్లి జరిపించారు. ఇద్దరూ పైకి చెప్పకపోయినా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందని తెలిసి అహల్య గారి నిర్ణయం తీసుకున్నారు. అలా సిద్ధు పూజల గురించి ఆలోచిస్తున్న అహల్య గారి ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ లోకంలోకి వచ్చారు ఆవిడ. పాదసారథి గారు కాల్ చేసి పూజకు స్పృహ వచ్చిందని చెప్పారు. అహల్య గారు వెంటనే కళ్ళు తుడుచుకుని దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నారు. హాస్పిటల్లో పూజ దగ్గరే ఉండి తన జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు సిద్ధు. అందరూ కూడా పూజ ఎప్పుడు రికవరీ అవుతుందా అని చూస్తున్నారు. త్రిపుర కూడా అక్కడే హాస్పిటల్లో ఉంది. అహల్య గారైతే ఎక్కని గుడి లేదు, దిగని మెట్లు లేవు. పూజకు త్వరగా నయం అవ్వాలని అన్ని గుళ్ళు తిరిగేస్తున్నారు. ప్రతి దేవుడికి కూడా తను బాగు చేయమని మొక్కుకుంటున్నారు. అందరి ప్రార్థనల ఫలితంగా పూజకు 4 రోజుల తర్వాత స్పృహ వచ్చింది. పూజ కళ్ళు తెరుస్తూనే సిద్ధుని తలుచుకుంది. పూజకు స్పృహ రావడంతో సిద్ధు ఆనందానికి అవధులు లేవు. నేను నీ దగ్గరే ఉన్నాను పూజ, ఇటు చూడు అని తన చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు సిద్ధు. పూజ కళ్ళు తెరుస్తూనే, సిద్ధుగారు మీకేం కాలేదుగా, ఆ నరేష్ మిమ్మల్ని ఏం చేయలేదుగా, మీరు బాగానే ఉన్నారా అని కంగారు పడుతూ పైకి లేవబోయింది. పైకి లేస్తున్న పూజని తన భుజాలు 2 పట్టుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు సిద్ధు. పూజ సిద్ధుని చూస్తూ ఉంది. సిద్ధు నవ్వుతూ, భయపడకు, నేను నీ ముందే ఉన్నాను, నువ్వు వాడి గురించి మర్చిపో అని చెప్పాడు సిద్ధు. పూజ సిద్ధు ముఖాన్ని తన చేత్తో తాకుతూ తన చేతిని సిద్ధు చెంపకు సున్నితంగా ఆనించింది. తన చెంపకు తాకించున్న పూజ చేతిని తన చేతితో పట్టుకుని అలాగే పట్టుంచాడు సిద్ధు. అంతా బాగానే ఉందని కళ్ళతోనే సైగ చేశాడు. ఇద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఇద్దరి కళ్ళ నుండి చిన్నగా కన్నీటి ధార వస్తోంది ఆ క్షణంలో. అప్పుడే నర్సు వచ్చి చూసి వెళ్ళి బయటున్న అహల్య వాళ్లకు పూజకు స్పృహ వచ్చిందని చెప్పింది. అహల్య గారు ఆ మాట వింటూనే ఆనందంతో దేవుని కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషంగా లోపలికి వెళ్ళారు. వెనకే మిగతా వాళ్ళు కూడా లోపలికి వచ్చారు. అహల్య వస్తూనే, ఎలా ఉంది తల్లి నీకు, దేవుడి దయవల్ల గండం గడిచింది అని ఏడుస్తూ పక్కన కూర్చున్నారు. అయ్యో ఏడవకండి అత్తయ్య, నేను బాగానే ఉన్నాను, నాకేమైంది, చూడండి చక్కగా ఉన్నాను అని అందరి వైపు చూస్తూ నవ్వుతోంది. ఎందుకు అందరూ అలా మొహాలు వేలాడేసుకుని ఉన్నారు, నేను ఆరోగ్యంగా ఉండి మీ ముందే నవ్వుతూ మాట్లాడుతున్నాను కదా, అయినా ఎందుకు ఇలా ఉన్నారు? ఆ మాటకు మిథున్, అశోక్, త్రిపురలు చిన్నగా నవ్వారు. తార కూడా చిన్నగా నవ్వింది. పూజను చూస్తూ సిద్ధు అలానే ఉండిపోయాడు. నాకు తెలుసు తల్లి, నేను బాధపడతానని అలా అంటున్నావు. అసలు నేను ఆ రోజు మిమ్మల్ని గుడికి పంపించకుండా ఉంటే మీ ఇద్దరికి ఇలా అయ్యేదే కాదు అంటూ ఏడుస్తున్నారు అహల్య. పాదసారథి గారు అహల్యను పట్టుకుని ఓదార్చారు. అదేంటత్తయ్య, అనవసరంగా మిమ్మల్ని మీరెందుకు బ్లేమ్ చేసుకుంటున్నారు? మీరేదో మనకు మంచి జరుగుతుందని వెళ్ళమన్నారు, అంతేకాని ఆ రోజు అలా జరుగుతుందని మీరు ఊహించలేదు కదా అత్తయ్య. అలా జరుగుతుందని మీకు తెలిస్తే మీరు మమ్మల్ని వెళ్ళనివ్వరు కదా. అది అనుకోకుండా జరిగింది అత్తయ్య, అదొక యాక్సిడెంట్, దానికి మీకు ఎలాంటి సంబంధం లేదు, మీరు బాధపడకండి. మీరు అలా ఉంటే నా మనసు ఎంతగానో బాధపడుతుంది అత్తయ్య. ఆ మాటలకు సిద్ధు భుజమే చేయి వేసి కన్నుతో సైగ చేశాడు అశోక్. సిద్ధుకి పూజ మాటలు గుచ్చుకున్నాయి. తర్వాత డాక్టర్ వచ్చి ఇంకొన్ని టెస్టులు చేశారు. అంతా నార్మల్గానే ఉన్నాయి. ఇంకొన్ని రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు డాక్టర్. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. పూజ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు సిద్ధు తనతో పాటే ఉన్నాడు. పూజను కంటికి రెప్పలా కాచుకుంటున్నాడు. పూజ, సిద్ధు మనసులు మరింత దగ్గరయ్యాయి. వారికి తెలియకుండా నరేష్ చుట్టుపక్కలే మారువేషంలో తిరుగుతూ పూజను చూస్తున్నాడు. పూజ పక్కన సిద్ధుని చూసి కోపంతో రగిలిపోతున్నాడు నరేష్. కానీ తండ్రి మాటలు గుర్తొచ్చి కోపాన్ని అంచుకుంటూ సైలెంట్గా ఉన్నాడు. సిద్ధు, పూజలిద్దరికీ వారి జీవితంలో జరిగిన చేదు నిజం వారికి తెలిస్తే అప్పుడు మరి వారి జీవితాలు ఎటువైపు సాగుతాయి? తన తల్లిని యాక్సిడెంట్ చేసింది సిద్ధు అని తెలిస్తే
పూజ సిద్ధును క్షమించగలదా? అప్పుడు వారి వైవాహిక బంధం పరిస్థితి ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పలికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.